అనీతివంతులుగా మీరు బ్రతకొద్దు. మీరు నీతి కలిగి బ్రతకండి. ఇతరులకి నీతిని చెప్పండి. వారి ముందు మీ నీతి ప్రవర్తన ప్రదర్శించండి. నీతి కలిగి బ్రతకండి. అప్పుడు మీకు ప్రేమ అనే పంట వస్తుంది. మీరు నీతి విత్తనాలు విత్తితే ఒక తల్లిగా తండ్రిగా నీ పిల్లలకు ప్రజలు మిమ్మల్ని వాళ్ళని చూసినప్పుడు ప్రేమ కలిగిన పంట వస్తుంది వారికి. ఆ నీతిమంతుని సంతానం ఎడవబడుట కానీ వారు భిక్షమెత్తుట నేను చూడలేదు అంటాడు. కొందరి పిల్లలకి వారి తండ్రిని బట్టి తల్లిని బట్టి సమాజంలో మంచి పలుకుబడి ఉండొచ్చు, మంచి అవకాశాలు ఉంటాయి. నేను పలానాయన కొడుకుని పలానాయన కూతుర్నని ధైర్యంగా చెప్పుకునే పరిస్థితుల్లో కొంతమంది లేరు. ఓహో, ఆ పనికి మాలినాడు కొడుక ఈడు, ఆల బుద్ధే ఈడికి వచ్చేటట్టు వస్తుంది. తండ్రి ఏం చేస్తాడో కొడుకు అదే చేస్తాడులే పోయ్. తల్లి ఎలా ఉంటుందో కూతురు కూడా అలాగే ఉంటుందిలే పోయ్. తల్లి చేలో మేస్తే దూడ గట్టు మీద మేస్తుందా అనే మాటలు మీరు ఎప్పుడైనా విన్నారా? ఎందుకని లేదు, చాలాసార్లు విన్నారు. మీరు నీతి ఫలించేటట్లు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, నువ్వు నీతి కలిగి బ్రతికితే నీ పిల్లలు కొంచెం అటు ఇటు అయినా ఖచ్చితంగా మరలా అదే మార్గంలో తీసుకొని వస్తాడు దేవుడు.